హాయ్ అండి. మనం కొటెక్స్లో ఉన్నాము. ఈరోజు కాంపౌండింగ్ అయితే చేద్దామండి. $50 నుంచి $500 అయితే టార్గెట్ మంది. ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి. ఇక్కడ ఎంట్రీ దొరికేలా ఉంది మనకి. ఓకే, ఇక్కడ నుంచి బయింగ్కి. ఓకే ఓకే అండి, ఇది కన్ఫర్మ్ రేట్. $50 అయితే పెట్టాం. మనం కాంపౌండింగ్ చేస్తాము. అప్ టు $500 టార్గెట్ మంది. ఈజీ అండి. ఇది బ్రేక్అవుట్ అయితే జరిగింది మార్కెట్ ఇక్కడ. తర్వాత రిట్రేస్మెంట్కి వచ్చింది. మనం బయింగ్ అనేది తీసుకున్నాం. ఓకే అండి, ట్రేడ్ అయితే విన్ అయిపోయాను. ఇక్కడ లెవెల్ డ్రా చేసి పెడతాను. ఓకే, $94 అయితే వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ 1 సెకండ్ ట్రేడ్ దొరికేలా ఉంది. ఇన్ఫర్మేషన్ దొరికితే సెల్లింగ్కి వెళ్ళిపోవచ్చు మనం. షాట్ ఉంటుంది కూడా. ఓకే ఓకే అండి, ఇది కూడా షాట్ ట్రేడ్. $94 పెట్టాము. ఇప్పుడు కాంపౌండింగ్ చేస్తున్నాము. సెకండ్ స్టెప్ ఇది. లేదండి, మన లెవెల్ కిందే ప్లేస్ క్లోజ్ అవుతుంది. ఓకే అండి, ఈ ట్రేడ్ కూడా విన్ అయిపోయాం మనం. $180 అయితే వచ్చింది. ప్రాఫిట్లో ఉన్నా ఇప్పుడు. మార్కెట్ బ్రేక్అవుట్ అయితే చేసింది. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉందో చూద్దాము. ఓకే, 1 సెకండ్ ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి బయింగ్కి అయితే వెళ్ళిపోవచ్చండి. మీకు లెవెల్ డ్రా చేస్తాను. 1 సెకండ్. ఓకే అండి, మీకు లెవెల్ కూడా డ్రా చేసి పెడతాను. ఓకే, ఇదే అండి మన లెవెల్. మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది. తర్వాత రిట్రేస్మెంట్కి వచ్చింది. మనం ట్రేడ్ అని తీసుకున్నాం. ఇది సింపుల్ ట్రేడ్ అండి. ఇది కూడా ఓకే అండి. ఈ ట్రేడ్ కూడా నేను అయిపోయాను. $345లో ప్రజెంట్ $345 ప్రాఫిట్ ఉంది మనకి. నెక్స్ట్ ఇంకో ట్రేడ్ తీసుకుంటే మన టార్గెట్ అనేది కంప్లీట్ అవుతుంది. చూద్దాము ఎంట్రీ పాయింట్ ఇక్కడ. ఓకే, 1 సెకండ్ ఇక్కడ దొరికేలా ఉంది ఎంట్రీ. సెల్లింగ్కి మార్కెట్ పైకి వస్తే. ఓకే, అరే ఇది లేట్ ఎంట్రీ అయిపోయిందండి. నెక్స్ట్ క్యాండిల్ కూడా వెళ్ళిపోయింది. అరే, ఈ క్యాండిల్కి అయితే షార్ట్ ట్రేడ్ ఉంది. నెక్స్ట్ క్యాండిల్ కూడా వెళ్ళిపోయింది. 1 సెకండ్ చూద్దాము. ఇది రిలయన్స్ డ్రా చేసి చూద్దాము. ఓకే, చూడండి ఇక్కడ రిలే డ్రా చేసుకున్నాము. ఓకే ఓకే, చూడండి ఆ క్యాండిల్ అయితే మన ముందు క్యాండిల్కి అయితే మనం ట్రేడ్ అనేది విన్ అయిపోయేవాళ్ళు. నెక్స్ట్ క్యాండిల్ కూడా వస్తుంది. ఇది 30 సెకండ్స్లో మీరు రిలయన్స్ టచ్ అయితే బయస్ వస్తారు. లేకపోతే ఇది కూడా షార్ట్ ట్రేడ్ అవుతుంది. ఓకే అండి,
కన్ఫర్మ్. ఇది కూడా షార్ట్ ట్రేడ్. ఇది కూడా ఆ లెవెల్ అనేది బ్రేక్ అవ్వదు ఇప్పుడు. ఈజీ ట్రేడ్ అండి ఇది కూడా. మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, తర్వాత మళ్ళీ బ్రేక్ చేయలేకపోయింది. మళ్ళీ కింద సపోర్ట్ కోసం రాకుండానే మళ్ళీ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. సో ఈజీ ట్రేడ్ ఇది కూడా. ఓకే అండి, $658 అయితే ప్రాఫిట్లో ఉన్నాము ప్రజెంట్. మన టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోయింది, $50 నుంచి $500. ఇంకో ట్రేడ్ అయితే తీసుకుందామండి. కాంపౌండింగ్ మన ఫాస్ట్గా ఎంట్రీస్ దొరికాయి, ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకో ట్రేడ్ అయితే తీసుకుందాము, దొరికితేనే ఎంట్రీ దొరికితేనే ఇంకో ట్రేడ్ అయితే తీసుకుందాము, లేదంటే లేదు. మన టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ లేదు, ఇక్కడ ఎంట్రీ లేదు. ఇక్కడ లేదండి, ఇక్కడ కూడా ఏ మూమెంట్ లేదు క్యాండిల్లో. సెకండ్ ఇక్కడ ఓకే, సెకండ్ ఇక్కడ మనకి ట్రేడ్ దొరికేలా ఉంది. లెవెల్స్ అనేవి మన కరెక్ట్గా డ్రా చేసుకోవాలండి. లెవెల్స్ అనేవి వర్కింగ్ లెవెల్స్ అయి ఉండాలి. వర్కింగ్ లెవెల్స్ అయితేనే మనకి మన ఇలాగా అనాలిసిస్ అనేది అక్యురేట్గా ఉంటుంది. ఈ క్యాండిల్ కంప్లీట్ అవ్వామండి. ఇప్పుడు ట్రేడ్ అయితే తీసుకుందాము. ఓకే ఓకే 5 సెకండ్స్లో చూద్దాము. కన్ఫర్మేషన్ దొరికితే సెల్లింగ్కి వెళ్ళిపోవచ్చు మనం. షార్ట్ ఉంటుంది. ఓకే, కొంచెం మార్కెట్ పైకి వస్తే సెల్లింగ్కి తీసుకుందాం. ఓకే అండి, వదిలేద్దాం. ఎంట్రీ ఇవ్వలేదు, కన్ఫర్మేషన్ దొరికింది కానీ ఎంట్రీ పాయింట్ అప్పటికి వెళ్ళిపోయింది. లేదు, వెయిట్ చేద్దాం, రిస్క్ తీసుకోకూడదు. ఇంకో ట్రేడ్ అయితే ట్రై చేద్దాము. ఇంకో ఎంట్రీ, ఇంకో లెవెల్ ఉంది మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. సెకండ్ ఇక్కడ 5 సెకండ్స్లో చూస్తే తెలుస్తుంది నాకైతే కన్ఫర్మేషన్. ఇక్కడ 30 సెకండ్స్లో ఏ లెవెల్కి టచ్ అయినా ఆపోజిట్ తీసుకుందాము. ఓకే ఓకే అండి, ఇది షార్ట్ చెప్పాక 30 సెకండ్స్లో ఈ 2 లెవెల్స్లో ఏ లెవెల్ టచ్ అయినా కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోవచ్చు. షార్ట్ ఉంటుంది. ఇప్పుడు బయస్ లెవెల్కి తీసుకున్నాము షార్ట్. ఇది కూడా మన ఎంట్రీ పైన కోరుకుంటుంది. ఓకే అండి, ఓకే అండి, ఈ ట్రేడ్ కూడా విన్ అయిపోయాము. $1,256 అయితే ప్రాఫిట్లో ఉన్నాము. మన $50 ఇన్వెస్ట్మెంట్ తీసేగా $1,200 అనేది ప్రాఫిట్ వచ్చింది మనకి. ఫస్ట్ స్టాక్ కాంపౌండింగ్ చేసామండి మనం ఇక్కడ. ఆల్రెడీ $500 అనుకున్నాము, టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో ట్రేడ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాము. ఓకే అండి,
డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా నా కోర్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. రేపు క్రిస్మస్ కదా, రేపటి నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, మనం డీటెయిల్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.